రాధ మెడలో బలవంతంగా తాళి కట్టబోయిన దుర్గను అరెస్టు చేసిన విక్రమ్ కృష్ణ. ప్రియ కుట్ర బయటపడడంతో షాక్లో దమయంతి రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒకరేనన్న విషయం విక్రమ్ కృష్ణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాధా తన తండ్రితో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవ్వకుండా చేసేస్తాడు దుర్గ అయితే. ఎందుకంటే కానిస్టేబుల్లే కదా జైలుకు తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళే జైలుకి జైలు నుంచి తీసుకువెళ్ళాలి కాబట్టి వాళ్ళు అటు తిరిగి మాట్లాడుకున్న సమయంలో కారుకి ఉన్న గాలి తీసేయడంతో ఇంకా బయటికి వస్తుంది రాధ. కారులో గాలి లేదు అన్న విషయం తెలుసుకున్న రాధ అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ విక్రమ్ గారికి తెలిస్తే కోప్పడతారు, మీరు వెనకాల వచ్చేసేయండి అని. ఆటో వచ్చి ఆగేసరికి ఆటోలో ఎక్కేస్తుంది. ఆటో దుర్గది అన్న విషయం కూడా అనుకోదు. ఆటో ఎక్కడంతో అనుమానం కలుగుతుంది. ఇంతకీ నేను ఎక్కడికి ఏంటి అని అడగకుండానే ఆటో ఎక్కించేసుకున్నాడేంటి, అయినా నా దగ్గర డబ్బులు కూడా లేవే అనుకుంటూ ఇంతకీ నన్ను అడగకుండానే ఎక్కించుకున్నావు అనగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం ఏమిటో అన్నీ నాకు తెలుసు కదా రాధా అంటూ దుర్గ వాయిస్ వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏ దుర్గా ఆపు ఆపు అంటూ గట్టిగా కేకలు వేసేసరికి మనిద్దరి పెళ్ళి గుడిలో ఏర్పాటు చేశాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాము, ఆ తర్వాత నువ్వు నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుదాము, వీళ్ళెవ్వరు వద్దు, విక్రమ్ కృష్ణ వీళ్ళెవ్వరు వద్దు మన మధ్యలోకి అంటూ మాట్లాడేసరికి ఇంకా దుర్గను ఆపడానికి దుర్గ పీక పట్టుకుని నడుపుతూ ఉండగానే దుర్గను పట్టుకుని నొక్కుతూ ఉంటుంది. ఎంత నొక్కితే మాత్రం బండోడికి ఏమన్నా రాధ నొక్కినది నొప్పి ఏమన్నా వస్తుందా ఏంటి, ఏ నొప్పి లేకుండా సైలెంట్గా కూర్చోరాదా అంటూ గట్టిగా కేక వేసేసరికి రాధ కూర్చుండిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఇప్పుడు ఆయనకి చెప్పాలి, నేను ఇక్కడ ప్రమాదంలో ఉన్నానన్న విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది రాధైతే. ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా తన చీర చెంగు చిన్న ముక్కలుగా తీసి రోడ్డు మీద పడేస్తుంది. రోడ్డు మీద పడేసేసరికి కొంచెంగా పైటి చెంగు మొత్తం ముక్కలుగా చిన్న ముక్కలు చేసి రోడ్డు మీద పడేస్తూ ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా రాధ ఎటు వెళ్ళారు అని కానిస్టేబుల్ని అడుగుతాడు విక్రమ్ కృష్ణ. ఇలానే వెళ్ళింది సార్ ఆటో అనగానే, పద ఇలానే వెళ్దాం పదరా ఏకలింగం అని చెప్పి రామలింగం అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరేసరికి ఒక చిన్న గుడ్డ పీలిక ఎగురుకుంటూ విక్రమ్ కృష్ణ కారు మీద పడుతుంది. కారు మీద పడేసరికి అది కాస్త తీసుకుని, ఇది రాధ కట్టుకున్న చీరది కదా, అవునరా రాధ కట్టుకున్న చీరదే, అయితే రాధ ఇలానే వెళ్ళిందని ఆనవాళ్ళ కోసం నా కోసం వదిలినట్టుంది, పద ఇటే వెళ్దామని ఇంకా ఇలానే వెళ్తారు. ఇలానే వెళ్ళేసరికి ఆ చిన్న ముక్కలు గుడివైపు దారి తీస్తాయి. ఇదేంటి గుడివైపు వెళ్తున్నాయి, కొంప తీసి వాడు ఏదైనా చీరాంది చేస్తున్నాడా ఏంటి, రాధను పెళ్లి చేసుకునే పని అన్న చేస్తున్నాడా, రాధ కోసం తల్లడిల్లిపోతున్నాడు కదా, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి కాపాడాలిరా అని చెప్పి ఇంకా చాలా హడావిడిగా వెళ్తారు. ఇంకిక్కడ రాధను చెయ్యి పట్టుకుని మరీ పైకి తీసుకువెళ్ళిపోతాడు. అంటే కొండ మీద ఉంటుంది గుడి, పైకి తీసుకువెళ్ళేసరికి నన్ను వదులు, నా కోసం విక్రమ్ కృష్ణ గారు కంగారు పడుతూ ఉంటారు, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం ఆయనకి తెలిస్తే నిన్ను చంపేస్తారు, వదులు అంటూ దుర్గ చేతిని వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఏంటి రాధా నా నుంచి తప్పించుకుపోదామనుకుంటున్నావా, నిన్ను అప్పుడే బలవంతంగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు నువ్వు ఆ పోలీసోడిని పెళ్లి చేసుకునేదానివి కాదు, ఇప్పుడు బలవంతంగా చేసుకుంటే వాడు కట్టిన తాలికి విలువ ఉండదు, నేను కట్టిన తాలికి మాత్రమే విలువ ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ తాళి కట్టడానికి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేశారా అనగానే, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నానయ్యా, బలవంతపు పెళ్ళ నా వల్ల కాదయ్యా అనగానే, మీరు గనక కూర్చుని మంత్రాలు చదవకపోతే కత్తి తీసుకుని పొడి చేస్తానంటూ కత్తిని పంతులు గారి వైపు చూపించడంతో పంతులు కంగారు పడిపోయి కూర్చుంటాడు. రాధను
అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాధను గట్టిగా చేత్తో పట్టుకుని, నోరు మూసుకుని కూర్చోరాదా, నువ్వు వీటి నుంచి ఎటైనా కదిలేవంటే మాత్రం నిన్ను అస్సలు ఊరుకోను అంటూ రాధను గట్టిగా పట్టేసుకుంటాడు. పట్టేసుకునేసరికి ఏం చేయాలో అర్థం కాదు. రాధ అటు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకంగా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా అక్కడ ఉన్న పళ్ళాన్ని మెట్ల వైపు విసిరేస్తుంది. విసిరేసేసరికి పైనుంచి పళ్ళెం మెట్ల వైపు విసరడంతో ఒక మెట్టు మీద పడ్డ పళ్ళెం అలాగే మెట్టు మీద ఉండదు కదా, జారుకుంటూ కింద వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి సరాసరి వెళ్ళి విక్రమ్ కృష్ణ అప్పుడే కారులోంచి దిగుతాడు. విక్రమ్ కృష్ణ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళెం పడుతుంది. రాధ ఖచ్చితంగా ఇక్కడే ఉంది, నన్ను రమ్మని సిగ్నల్ ఇచ్చినట్టు పళ్ళెం విసిరేసింది, నేను వెళ్ళి రాధను కాపాడాలి అని పరుగున వెళ్తారు. అది చాలా ఎత్తు మీద ఉండడంతో వెనకాల కానిస్టేబుళ్ళు అలాగే రామలింగం అందరూ కూడా పరుగున వెళ్తారు. విక్కీ మనం పోలీసులకి ఫోన్ చేసి వెళ్తే బెటరు, మన దగ్గర ఉన్న ఫోర్స్తో అనగానే వాడు ముందు నా ఫోర్సు సరిపోదా, వాడి నుంచి రాధను కాపాడుకోలేనా నేను, వాడెంత రాధను నా నుంచి దూరం చేయాలని చూస్తాడా, ఎట్టి పరిస్థితుల్లో రాధను కాపాడుకునే బాధ్యత నాది, రాధను నేను కాపాడుకుంటాను, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే రాధను కాపాడుకుంటాను అని చెప్పి అనేసరికి ఈలోపు కానిస్టేబుల్ మిగిలిన పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఎందుకైనా మంచిది, వాడు ఎంతమందితో ప్లాన్ చేశాడో ఏంటో తెలియదు కదా అన్న ఉద్దేశంతో మిగిలిన వాళ్ళకి ఫోన్ చేసేసరికి వాళ్ళ ఫోర్స్ కూడా వచ్చేస్తుంది. పైన మంత్రాలు చదువుతూ ఉంటాడు పంతులు, అదిగో పైన పెళ్లి మంత్రాలు చదువుతున్నారు, ఎవరో కావాలని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టు రాధ కేకలు వినిపిస్తున్నాయి. విక్రమ్ గారు రండి కాపాడండి అంటూ రాధ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. వేస్తూ ఉండేసరికి ఇంకా విక్రమ్ పరుగున పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి రాధ పీక మీద కత్తి పెట్టి నువ్వొక్కడుగు ముందుకు వేసినా రాధ పీకి తెగి పడిపోతుంది, అర్థమవుతుందా, నాకు దక్కనేది ఎవ్వరికీ దక్కడానికి వీల్లేదు, ఆ మెంటాలిటీ నాది, రాధను నేను సొంతం చేసుకోవాలనుకుని కాలేజీలో దీని చుట్టూ తిరిగాను, ఇది నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా పోలీసోడి ఇంట్లో ఉన్నాను కదా, ఇంకా వీడు నన్ను ఏమీ చేయలేడు అని ధైర్యంగా ఉన్నట్టుంది, కానీ నేను ఎంతకు తెగిస్తాననేది ఎవ్వరికీ తెలియదు, నాకు దక్కడం కోసం ఏం చేయడానికైనా వెనకాడను, రాధ ప్రాణాలు తీసి వెంటనే నా ప్రాణాలు తీసుకుంటాను, భూమి మీద మేమిద్దరం కలిసి బ్రతకకపోయినా పైలోకంలో అయినా సరే రాధ కోసం నేను వెళ్ళిపోతాను అంటూ ఇంకా దుర్గం మాట్లాడేసరికి, సార్ వద్దు సార్, కంగారు పడి ఒక అడుగు కూడా వెయ్యొద్దు సార్, వాడు పిచ్చోళ్ళ ఉన్నాడు సార్, రాధమ్మ ప్రాణాలకి ప్రమాదం తలపెడతాడు సార్, మీరు కంగారు పడి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యొద్దు సార్, ప్లీజ్ సార్ అని పక్కనున్న కానిస్టేబుళ్ళు చెప్తూ ఉంటారు. బాబాయ్ అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక విక్రమ్ కృష్ణ ఏదొకటి చెయ్యాలరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీడు చూస్తే రాధ మెడలో తాళి కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాడు, ఇప్పుడు నేను ఒక అడుగు ముందుకేస్తే రాధ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పిచ్చోడ్లా ఉన్నాడురా వీడు, ఏదైనా చేసేటట్టే కనిపిస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలరా అంటూ ఇంకా మాట్లాడేసరికి మన ఫోర్స్ని ఎలాగా రమ్మని చెప్పాం, వాళ్ళు వెనక మెట్ల నుంచి రమ్మని చెప్తే బాగుంటుందేమో అని చెప్పాను, కానీ అయితే కానిస్టేబుల్కి చెప్పి వెళ్ళి మాట్లాడించు అనగానే వెంటనే ఇంకా ఒక కానిస్టేబుల్ కిందకి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా తనతో అంటే వేరే ఫోర్స్ వస్తున్నారు కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మిమ్మల్ని సార్ వెనక మెట్ల నుంచి రమ్మని చెప్పారు, ఏ మాత్రం చప్పుడు చేయకుండా చాలా నెమ్మదిగా తొందరగా రమ్మని చెప్పారు అనగానే ఇక్కడే గుడి దగ్గరే ఉన్నాము, వచ్చేస్తున్నాము, 2 minutes వెయిట్ చేయమను, అలాగే హోల్డ్ చేయమని చెప్పు, సార్ని తొందరపడి అడుగు ముందుకేస్తే మేడం గారికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడ ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. రాధ పీక మీద పెట్టేసరికి కత్తి తట్టుకోలేకపోతాడు విక్రమ్ కృష్ణ. రాధని ముట్టుకుంటేనే అస్సలు ఊరుకోకుండా మెడపట్టి బయటకు గెంటేసిన వాడు రాధ పక్కన కూర్చుని రాధను పట్టుకుని రాధ పీక మీద కత్తి పెట్టడంతో తట్టుకోలేకపోతాడు. రాధ ఒంటి మీద
రాధ ఒంటి మీద చెయ్యేసిన వాడి ప్రాణాలు మాత్రం వదిలిపెట్టనురా అని చెప్పి ఇంకా వెంటనే తన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, రివాల్వర్లో కాస్త బుల్లెట్లు తీసి తన చేతిలో పెట్టుకుని రివాల్వర్ని స్లోగా తీస్తాడు. రివాల్వర్ని తీసి వాడు పంతులు వంక మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో రివాల్వర్తో వాడి మొహం అంటే వాడికి నొసటికి కళ్ళ మీద తగిలేటట్టుగా రివాల్వర్ విసిరేసరికి రాధ పీక మీద ఉన్న కత్తిని రాధకు సైగ చేసి చెప్తాడు. అంటే వీడు రివాల్వర్ విసరడంతో ఎక్కడ పీక కోసేస్తాడేమోనన్న భయంతో రాధకు సైగ చేసి డౌన్ అవ్వమని చెప్పనేసరికి కరెక్ట్గా అదే సమయంలో రివాల్వర్ విసురుతాడు. వీడు కొంచెం లూజ్ వదలడంతో కత్తి రాధ వెంటనే దాని హెడ్ని డౌన్ చేస్తుంది. వీడు రాధ పీకను కోసేద్దామని అనుకుంటాడు, కానీ అక్కడ రాధ హెడ్ ఉండదు. ఎందుకంటే రాధ అప్పటికే కిందకి జారిపోవడంతో వీడు కళ్ళుకి ఇలా తగిలేసరికి కత్తి చేతిలోంచి పడిపోతుంది. గబగబా రాధను రామలింగం పక్కకి లేపి పక్కకి నిలబెడతాడు. వెంటనే వెనక నుంచి పోలీసులు వచ్చేస్తారు. ఎదరి నుంచి వీడు వెళ్ళి చిత్త కొడతాడు. సార్ వదిలేండి సార్, ప్రాణాలు పోతాయి సార్ అని. కానీ వీడు నా రాధ ఒంటి మీద చేయి వేశాడు. వీడిని అంత ఈజీగా వదిలేస్తానా, వీడు ప్రాణాలు తీస్తాను అనేసరికి సార్ స్టేషన్లో చూసుకోవచ్చు సార్, ముందు వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాము అనేసరికి పంతులు పారిపోతాడు. వెంటనే రాధ వెళ్ళి విక్కిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఎందుకు రాధా భయపడుతున్నావు, నీకు నేనుండగా నీకు అసలు భయమేముంది, నీకు నేను తోడుగా ఉంటాను అని ఇంకా ఇలాగ మాట్లాడుతుండగా ఈ గొడవలో ఫోన్ కాస్త కింద పడిపోతుంది. కింద పడిపోయేసరికి అదే ఫోన్కి ప్రియ అదే సమయంలో ఫోన్ చేస్తుంది. ఒరే ఫోను మోగుతుందిరా, వాడి ఫోన్ అయ్యి ఉంటుంది చూడు, ఎక్కడో ఉంది ఫోను అని రామలింగానికి చెప్పడంతో రామలింగం మొత్తం ఫోన్ వెతుకుతాడు. వీళ్ళ కూర్చున్న పెళ్లిపేటలు ఉన్నాయే, పీటల కింద పడిపోతుంది. వెంటనే ఫోన్ తీసి చూసేసరికి ప్రియ నెంబర్ కనిపిస్తుంది. ఒరే విక్కీ, ప్రియ ఫోన్ చేస్తుందిరా వీడికి. దుర్గకు ప్రియ ఫోన్ చేయడం ఏంటి, ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయరా అని చెప్పాను. కానీ స్పీకర్ ఆన్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేసేసరికి ఏం చేసావు, ఆ రాధను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయావా, రాధ గొడవ ఇంకా లేదు కదా, రాధ ఇంకా ఇంటికి రాదు కదా, నాకు మా బావకు పెళ్లి జరిగిపోతుంది కదా, ఆ రాధను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, రాధను తీసుకుని దూరంగా వెళ్ళిపో, మళ్ళీ రాధ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు, మా బావను నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పనేసరికి ఇంకా మాటలన్నీ విన్నా రాధకైనా విక్రమ్ కృష్ణకైనా రామలింగానికైనా చాలా కోపం వస్తుంది. కానీ అక్కడ ఏం మాట్లాడకూడదని ఇప్పుడు వరకు మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేసి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇదేంటి వీడు ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసాడు, వీడో పిచ్చినా కొడుకు, వీళ్ళు ఇలాంటి పిచ్చోడు ఆ రాధకి ఎక్కడ తగిలాడో ఏంటో. పోనీలే, రాధ అయితే తప్పుకుపోయింది, ఇంకా బావను నేను ఏదో రకంగా నా సొంతం చేసుకోవాలి, బావను నేనే సొంతం చేసుకుంటే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు అన్న ఉద్దేశంతో ఇంకా హ్యాపీగా ఉంటుంది రాధ అయితే, ప్రియ అయితే ఇంక ఇంటి దగ్గర తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. రే ఇంటికి వెళ్దాం పదరా అనగానే వాణ్ణి అని చెప్పనేసరికి వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు కదా, పద ఇంటికి వెళ్దాం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన షాక్ ఇస్తాను అని ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. ఈ ముగ్గురు కూడా ఇంటికి వచ్చేసరికి ఇంకా వాడు ఫోన్ ఉంది కదా, ఆడి ఫోన్ కాస్త స్పీకర్లో పెట్టి అంటే వాయిస్ రికార్డ్ చేశారు కదా, ఆ వాయిస్ రికార్డ్ని వినిపించుకుంటూ ఇంట్లోకి అడుగులు వేసుకుంటూ వచ్చేసరికి ఈ మాట ప్రియ మాటలా ఉందే అనుకుంటూ ఇంకా లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసరికి అందరు కూడా హాల్లోకి వస్తారు. అమ్మ రాధా నీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదు అనేసరికి ఏమైంది, ఏం జరిగింది అని అనగానే ఆ రామలింగం మళ్ళీ ఆ వాయిస్ని రీప్లే చేస్తాడు. రీప్లే చేసేసరికి ఇది ప్రియ మాటలాగుందే, అవునమ్మా, ఇన్ని రోజులు దుర్గ ఇంట్లోకి రావడానికి, రాధ జీవితంలోకి మళ్ళీ రాధను డిస్టర్బ్ చేయడానికి రావడానికి కారణం ప్రియ వల్లే మళ్ళీ దుర్గ రాధను డిస్టర్బ్ చేయడానికి, రాధను బాధ పెట్టడానికి వచ్చాడు. ఈరోజు రాధ కనబడకుండా పోవడానికి కారణం కూడా
ప్రియ వాడికి ప్లాన్ చెప్పింది. ఇంటి నుంచి రాధ ఒకటి బయలుదేరుతుందని చెప్పడం వల్లే రాధను వాడు కిడ్నాప్ చేసి బలవంతంగా గుడిలో పెళ్లి చేసుకోబోతుంటే వాడిని 4 గుతికి అరెస్ట్ చేసి రాధను తీసుకొచ్చాను. అప్పుడే ఈ ప్రియ వాడికి ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయింది. లేదంటే వాడి వెనక ఉన్నది ఎవరన్న విషయం మాకు తెలిసేది కాదు. ప్రియ వాడికి ఫోన్ చేయడం వల్లే ఇదంతా చేయడానికి కారణం ప్రియా అన్న విషయం మాకు తెలిసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా దమయంతి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏంటి నువ్వనేది అనగానే, అవును మామయ్య, కావాలంటే వాయిస్ రికార్డు వినండి, ప్రియ వీడికి ఎన్నిసార్లు ఫోన్ చేసిందో కూడా చూడండి అంటూ వాడి ఫోన్ కాస్త రామచంద్ర చేతికి ఇచ్చేసరికి లాస్ట్గా కాల్ చేసిన కాల్ రికార్డును కూడా వింటాడు. విన్న తర్వాత, ఏంటి దమయంతి, ఏంటిదంతా, నీకు నీ కూతురు కూడా కాడదే కదా, ఇంకొక ఆడదాని మీద ఎలాంటి నింద వేస్తారా, ఇంకొక ఆడదాన్ని ఇలా బాధ పెట్టాలనుకుంటారా? అయినా విక్కీ రాధ ఇద్దరు ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరినీ విడదీసి తనే ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది? అసలు ఈ రకమైన ఆలోచన రావడం ఏంటి? నీ కూతురికి నువ్వైనా చెప్పుకోవడం చేత కదా అంటూ ఇంకా బావగారు దమయంతిని తిట్టేసరికి దమయంతి కాస్త బుర్ర దించుకుంటుంది. ఇంకా రాధ అయితే అలా చూస్తూ ఉండగానే విక్రమ్ కృష్ణ వెళ్ళి ప్రియ చెంప చెల్లుమనిపిస్తాడు. చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. రాధను నా జీవితంలోంచి తప్పించాలని ఎలా అనుకున్నావు? రాధ నా జీవితంలోంచి వెళ్ళిపోతుందని ఏ రకంగా అనుకున్నావు? ఎట్టి పరిస్థితుల్లో రాధ నా లైఫ్లోంచి వెళ్ళడం అంటూ జరగదు. ఎప్పటికీ రాధ నా లైఫ్లోనే ఉంటుంది. నా నుంచి రాధను ఎవరు వేరు చేయలేరు. రాధకు ఎవరూ లేరు, దిక్కు లేదు, తనకెవరూ సపోర్ట్ చేయరు అని అనుకుంటున్నావేమో. రాధకు తోడుగా నేనున్నాను. రాధ మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. రాధ నా మనిషి అంటూ రాధ భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. లాక్కునేసరికి అది చూసి రాధ అలా షాక్ అయిపోతుంది. రామలింగం కూడా ఇదేంటి, వీడు అగ్రిమెంట్ మీదే కదా రాధను పెళ్లి చేసుకున్నాడు, మరి రాధ మీద ఎంత అటాచ్మెంట్ పెంచుకున్నాడేంటి? నిజంగానే వీడు అగ్రిమెంట్ అయిన తర్వాత రాధను వాళ్ళ ఇంటికి పంపించేస్తాడా, లేక ఈ పెళ్ళే కంటిన్యూ అయిపోతుందా? అసలు ఈ పెళ్ళే కంటిన్యూ అయిపోతే రాధ విక్కీ జోడి ఎంతో బాగుంటుంది. వీళ్ళిద్దరు మనసులు చాలా మంచివి. వీళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని మనసులు అనుకుంటాడు. ఇంకా రాధను రాధా అంటూ రాధను లోపలికి తీసుకువెళ్తాడు. చాలా భయమేసింది విక్రమ్ కృష్ణ గారు. ఎందుకు రాధా భయం? అయినా చీర ముక్కలేంటి అనగానే, మీకు నేను అలా వెళ్ళాను అని చెప్పడానికి ఆధారం ఎలాగో నాకు తెలియలేదు. నా దగ్గర ఏమీ లేవు, అందుకోసమనే చీర ముక్కలు వేస్తే మీకు తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో చీర చింపి ముక్కల్ని విసిరేశాను. అన్ని ముక్కల్లో ఒక్క ముక్కైనా మీ దగ్గరికి చేరుకోకపోతుందా? నేను ఇదే దారిన వెళ్ళాను అని మీరు తెలుసుకోలేకపోతారా అన్న ఒకే ఒక్క హోప్తో అలా చేశాను అనగానే, నిజంగా నువ్వు చాలా తెలివైందాను చెల్లమ్మ. నీ తెలివితేటల ముందు ఎవరైనా సరే డౌన్ఫాల్ అవ్వాల్సిందే. అదేమీ లేదన్నయ్య. విక్రమ్ కృష్ణ గారు నన్ను కాపాడుతారని తెలుసు, కానీ దిక్కుతోచని స్థితిలో కూడా ఆయనకి దారి చూపించాలి కదా. అందుకోసమని చీర ముక్కలు చింపేసి అలా రోడ్డు మీద విసిరితే ఒక్క ముక్కైనా తగులుతుంది కదా, ఆయన నన్ను గుర్తుపడతారు అన్న ఉద్దేశమే, అంతే తప్ప వేరేదేమీ లేదు. అయినా నువ్వు చాలా తెలివైందానివమ్మా అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఇంకా ఒరే విక్కీ, నీతో మాట్లాడాలి, కొంచెం పనుంది, బయటికి వస్తావా అనగాని, ఇప్పుడేం మాట్లాడాలరా, చాలా టైర్డ్ అయిపోయాను అనేసరికి, నువ్వు రారా మాట్లాడతాను అని వాడు చేపట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఏంట్రా ఏంటి అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు? రారా స్విమ్మింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. మిట్ట మధ్యాహ్నం స్విమ్మింగ్ ఏంట్రా అంటూ చెప్పడంతో, మాట్లాడుకుందాం, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చునైనా మాట్లాడుకుందాం. ఏంట్రా రాధ మీద స్పెషల్ ఇంట్రెస్ట్? రాధ నీ భార్య, భుజం మీద చేయి వేసి మరీ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళ మాట్లాడుతున్నావు. నా భార్య జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అంటూ గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నావు. ఏంట్రోయ్, రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అన్న విషయం మర్చిపోయావా, లేక ఇంకేదైనా విషయం మర్చిపోయావా అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటావరా?
రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు అన్న విషయం మర్చిపోయావేమో, అందుకోసమనే రాధ గురించి ఇలా ఆలోచిస్తున్నావేమో అని అంటున్నాను అని చెప్పి ఇంకా రామలింగం అనేసరికి అదేం లేదురా, రాధ ఇక్కడ ఉన్నంతకాలం నా భార్య, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను రాధను అలా చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా ప్రియ మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది. రాధను నా నుంచి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. రాధని ఎప్పటికీ నా నుంచి నేను దూరం చేసుకోలేను. రాధకు ఏ ప్రమాదం జరగకూడదు. రాధని ఇక్కడికి నేను ఎలా అయితే తీసుకొచ్చానో అలానే మళ్ళీ తనను వాళ్ళ ఇంటికి పంపించేయాలి అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా విక్కీ అయితే మాట్లాడేసి వెళ్ళిపోతాడు. నాకైతే అనుమానమేరా, రాధ మీద నీకు ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే అది నోట్లోంచి వచ్చిన మాటలా నాకు అనిపించట్లేదు. సరాసరి మనసులోంచి వచ్చిన మాటలాగే ఉంది. రాధను పట్టుకున్న విధానం, రాధతో నువ్వు మాట్లాడిన విధానం, అందరి ముందు వార్నింగ్ ఇచ్చిన విధానం చూస్తుంటే రాధను నువ్వు సంవత్సరం అయ్యాక పంపిస్తావా అన్న అనుమానం కూడా కలుగుతుందిరా నాకు అంటూ రామలింగం బయట నిలబడి అనుకుంటూ ఉండేసరికి ఇంకా లోపలికి వెళ్తాడు కదా. రాధ అయితే కూర్చుని ఉంటుంది. ఏంటి రాధా, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, కరెక్ట్గా భలే వచ్చారు విక్రమ్ కృష్ణ గారు, మీరు కరెక్ట్గా వాడు తాళి కడతాడు అనుకున్న సమయానికి బాగా వచ్చారు. మీరు సైగ చేశారు కదా కిందకు దిగమని, అప్పుడే నాకు సైగ అర్థమైంది. నేను బాగానే అర్థం చేసుకుంటున్నట్టున్నాను కదా మిమ్మల్ని, మీ సైగలని, మీ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా రాధ అనేసరికి, అవును, నేను నీకు సైగ చేయకపోయి ఉంటే వాడు నీ పీకని కట్ చేసేసేవాడు. అందుకే సైగ చేసి కిందకి డౌన్ అవ్వమని చెప్పాను. నేను చెప్పడం వల్ల నువ్వు డౌన్ అయ్యావు. వాడు నిన్ను ఏమీ చేయలేకపోయాడు. వాడిని మాత్రం విడిచిపెట్టొద్దు విక్రమ్ గారు, వాడిని జైల్లోనే ఉంచండి. వాడు బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు అని చెప్పనేసరికి, విడిచిపెట్టను, వాడు రాధను ముట్టుకున్నాడు, రాధను ముట్టుకున్న వాడిని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి విక్రమ్ వెళ్ళిపోతాడు. ఏంటి, రాధను ముట్టుకున్నాడా అంటే, నన్ను ముట్టుకుంటే విక్రమ్ గారు ఎవరిని వదిలిపెట్టరా? నా మీద ఆయనకేంటి అంత అధికారం? నన్ను ఎవరూ ముట్టుకోకూడదా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే ఆయన చూసి తట్టుకోలేరా అని రాధలో రాధే ప్రశ్నలు వేసుకుంటుంది. ఏంటమ్మా రాధా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమీ లేదన్నయ్య, రాధని ఎవరైనా ముట్టుకుంటే వదిలిపెట్టను అంటూ విక్రమ్ కృష్ణ గారు అంటున్నారు. అంతే కదా మరి, రాధ ఒంటి మీద చేసుకున్నందుకే కదా ఆ దుర్గగాడిని జైల్లో పెట్టించాడు విక్రము అని చెప్పనేసరికి, ఏంటన్నయ్య ఏమంటున్నారు అనగానే, ఏమీ లేదులే, ముందు ముందు నీకే తెలుస్తుందిలే అమ్మా రాధా అంటూ రామలింగం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో, ముందు ముందు ఎలా మారుతుందో. ఆయన అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న వాడికి ఇంత రెస్పాన్సిబిలిటీ అవసరమా? రాధ అంటే రాధ అన్నట్టు వదిలేయచ్చు కదా, వీడు అలా వదిలేటట్టు లేడే. రాధకు ఏ ప్రమాదం జరగకుండా చూడాలి అనుకునేటట్టు ఉన్నాడే వీడు అనుకుంటూ ఇంకా రామలింగం కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా విక్రము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని పట్టుకుని చిత్త కుమ్ముతాడు. ఇంకొకసారి రాధ జోలికి వస్తావా? రాధ జోలికి వస్తే మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టేదే లేదు. రాధ నా భార్య జోలికి వస్తే నాలిక చీరేస్తాననగానే, రాధను ముందు నేను ప్రేమించాను అంటూ దుర్గంటాడు. నీది ప్రేమ అంటారా, పైశాచికత్వం అంటారా? రాధ పేరెత్తినా సరే నీ నాలిక తెగ్గొస్తాను ఇంకొకసారి. అయినా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా, రాధని ఏదైనా చెయ్యాలి అంటే ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళేదే లేదు, రాధని నువ్వు ఏమీ చేసేదే లేదు అంటూ విక్రమ్ కృష్ణ దుర్గకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రాధ మీద విక్రమ్ కృష్ణకు ఏ రకమైన ఫీలింగ్ ఉందో. మరి విక్రమ్ కృష్ణకు రాధ అంటే అగ్రిమెంట్ పెళ్ళని అనుకుంటున్నాడా, లేక సంవత్సరం తర్వాత రాధే చిట్టి అన్న విషయం తెలిసి తన భార్యగా సొంతం చేసుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.